వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు భారత సైన్యం పాకిస్తాన్పై దాడులు చేస్తుంది. మన దేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలందరూ ఈ దాడుల గురించే మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్పై భారత సైన్యం దాడులు చేస్తుంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, భారత్ పాకిస్తాన్పై యుద్ధం చేస్తుందేమో, ఇంకా దాడులు చేస్తుందేమో, ఈ దాడులు, ఈ కాల్పులు ఇప్పట్లో ముగుస్తాయా లేదా అనే విధంగా మన దేశంతో పాటు పలు దేశాల ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఒక గ్యాంగ్స్టర్ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రపంచ దేశాలు కూడా అతని గురించి మాట్లాడుకుంటున్నారు. అతను ఎవరంటే లారెన్స్ బిష్నోయి. ఇతను చాలా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్. ఇతని గురించి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా ఇతని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతము ఈ లారెన్స్ బిష్నోయి తిహార్ జైల్లోనే ఉన్నాడు. అయితే పాకిస్తాన్ ఉగ్రవాది సయ్యద్ హఫీజ్ను చంపేస్తామని బిష్నోయి గ్యాంగు ఒక పోస్ట్ విడుదల చేసింది. సయ్యద్ హఫీజ్ అనే వ్యక్తి భారతదేశంలో చాలామంది పౌరుల ప్రాణాలు తీసుకున్నాడు, చాలాసార్లు భారత్పై దాడులకు తెగబడ్డాడు, కాబట్టి అతన్ని ఎలాగైనా లేపేస్తాం అని బిష్నోయి గ్యాంగ్ ఇప్పుడు సయ్యద్ హఫీజ్ కోసం ఎతుకులాట మొదలుపెట్టింది. అయితే ఈ లారెన్స్ బిష్నోయి ఎవరు అని ఇప్పుడు గూగుల్ ఎక్కువగా చర్చ చేస్తున్నారు చాలామంది ప్రజలు. అతని గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు చాలామంది. అయితే ఈ లారెన్స్ బిష్నోయి ఎవరు, ఇతని నేర చరిత్ర ఏంటి, ఇతను ఎక్కడ జన్మించాడు అనే పూర్తి వివరాలతో పాటు ఇతను సయ్యద్ హఫీజ్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం.